ని మొత్తంగా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. గత సంవత్సరం 10th క్లాస్ వాళ్ళు స్టేట్ సిలబస్ లో పరీక్షలు రాశారు. కానీ ఈ సంవత్సరం వాళ్ళు సిబిఎస్ఈలో పరీక్షలు రాయాలి. మరి సిబిఎస్ఈ బోర్డు అయితే 10,096 స్కూళ్ళకు మాత్రమే సిబిఎస్ఈ అఫిలియేషన్ ఇచ్చింది. మరి మిగతా స్కూల్ పిల్లలందరూ కూడా సిబిఎస్ఈలో పరీక్షలు రాసే అవకాశమే లేదు. కాబట్టి వాటికి స్టేట్ సిలబస్ ని కొనసాగించాలని, సిబిఎస్ఈ సిలబస్ ని రద్దు చేయాలని, ఈ సంవత్సరం ఐపీ సిలబస్ అని స్టార్ట్ చేస్తాము 1వ తరగతి నుంచి అని గత ప్రభుత్వం చెప్పుంది. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. రాబోయే ప్రభుత్వాన్ని మాతో చర్చించి ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో అవన్నీ కూడా అమలు జరిపే విధంగా ఉండాలని, ఒక విద్యా వ్యవస్థ అస్తవ్యస్త పరిస్థితుల్లోకి వెళ్ళిన సందర్భంలో ఉపాధ్యాయులకి అనునిత్యము కూడా వేధింపులకి గురి చేస్తూ, అవమానానికి గురి చేస్తూ వీళ్ళు పాఠాలు చెప్పడం లేదని నిత్యము విద్యార్థుల ఇళ్ళకి వెళ్ళి ఎవరైతే ఈ ప్రవీణ్ ప్రకాష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రచారం చేశారో అసలు ఈ జిల్లాలో విద్యా వ్యవస్థ అనేది లేదు, ఆ పిల్లలకి ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం లేదని ఈఓ కాడి నుంచి, ఎంఈఓ దగ్గర నుంచి, స్కూల్ ప్రిన్సిపల్ కాడి నుంచి ఎవరినైతే సస్పెండ్ చేశారో ఆ జిల్లాలోనే మొన్న టాప్ ర్యాంక్లో టాప్ మార్క్స్ వచ్చాయి. రాష్ట్రంలో ఆ జిల్లా ఉత్తమ స్థాయిలో ఫలితాలను కూడా సాధించింది. అంటే ఇక్కడ ఉపాధ్యాయులు పాఠాలు చెప్తున్నారా లేదా అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదే కాకుండా సమ్మర్ హాలిడేస్లో కూడా, అంటే ఇప్పుడు అడ్మిషన్ సమయము, ఈ అడ్మిషన్ సమయంలో కూడా ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి, విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి గ్రామ స్థాయిలో తిరుగుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మొత్తంగా ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం లేదని పత్రికా ప్రకటనల ద్వారా కానివ్వండి, తల్లిదండ్రులకు కానివ్వండి తెలియజేస్తూ అడ్మిషన్స్ మొత్తంగా కూడా ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే దిశగా, అంటే విద్యా వ్యవస్థను నాశనం చేసే దిశగా తన వంతుగా చిట్ట చివరి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వెంటనే ప్రవీణ్ ప్రకాష్ గారిని ఆ విధుల నుంచి తప్పించాలి. అసలు పర్యటనల పేరుతో విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలకు దూరం చేసే అతని వారి విధానాలను కూడా వెంటనే విరమించుకోవాలని కూడా మేము ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇక సమస్యలు అయితే పిఆర్సీ ఉంది, పిఆర్సీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. తర్వాత పిఆర్సీ ఇచ్చే లోపు ఐఆర్ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంది, డిఏడ్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ 5 సంవత్సరాలకు వచ్చే ఒక పిఆర్సీ లేదా 6 నెలలకు వచ్చే ఒక డిఏ మీద ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు విపరీతంగా పెరిగిన పరిస్థితుల్లో వాళ్ళు అవన్నీ కూడా మీట్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఆ వచ్చే పెంపుదలతో. కానీ గత ప్రభుత్వం 5 సంవత్సరాలకి ఇవ్వాల్సిన పిఆర్సీని 10 సంవత్సరాలకు ఇస్తామని ఒక ప్రపోజల్ పెట్టి మళ్ళీ మా ఉద్యమంతో మళ్ళీ వెనక తగ్గిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఏర్పడబోయే ప్రభుత్వానికి, ఓడిపోయిన ప్రభుత్వానికి మధ్య పర్సంటేజ్ ఒక 10% మాత్రమే ఆ ఓట్ల మార్పు అనేది జరిగింది. ఆ ఓట్ల మార్పు అనేది ఖచ్చితంగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు అనేది రాబోయే ప్రభుత్వం కూడా గ్రహించాలి. ఎప్పుడు కూడా ఉపాధ్యాయుల్ని, ఉద్యోగుల్ని రెండవ వర్గంగా సమాజంలో భాగం కాని వారిగా చూసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండకూడదని, ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయులందరూ భాగమే కలుపుకొనిపోయే పరిస్థితి ఉండాలి అని చెప్పేసి ఫర్దర్గా ఏ సమస్య వచ్చినా వెనువెంటనే పరిష్కారం చేసే దిశగా కూడా రాబోయే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా మేము ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున తెలియజేసుకుంటాము.